అవ్వ ఈ ఎండాకాలం వచ్చుడేమో గాని నా పెళ్ళం కూలర్ దే అని నన్ను ఒకటే సాగొట్టుడు. దాని బాధ భరించలేక కూలర్ తెచ్చిన. ఆ కూలర్ కథ ఇంటికి పోయినాక మీకే చూపిస్తా చూడురి. ఈ దిక్కువల్లోని కూలర్ వేరామో కూడా అంటే కూలర్ తెచ్చిండు గాని మోటార్ ఉన్నదేలే ఈ అట్టి పంకలతో నడుతుందా ఇది ఎట్లా? అబ్బా కూలర్ తెచ్చిండు కదా అలా నీళ్లు పోసుకొని మధ్యాహ్నం పొద్దంతా వండుకుందాం అనుకున్నా చల్లగా. కూలర్ తెచ్చిండు గాని మోటార్ ఉన్నదేలే. ఈయన ఎట్లా తిట్టాలి ఇక నేను ఎట్లా కొట్టాలి? ఏదో ఒకటి గిట్ట చేస్తాడు, ఒక్కడికి అక్కడికి వచ్చి పని చేయడు. ఇంటికి అయితే రాని వచ్చినాక చెప్తావు నాల మొక్కపోడు. అబ్బా నా కూలర్ ఎందుకు ముట్టుకుంటారు? మరకలు అవుతాయి. కూలరు దాన్ని గిట్ట దింపుతాను. దాని కాళ్ళు అరే అసలే ఎండాకాలం వెళ్ళరాక దీన్ని కాపాడుకోవాలి. అబ్బో అంత చక్కగా ఉన్నది కూలరు. ఓ పిసదానా, ఒక్కొక్కరు కూలర్ పెట్టుకుంటే నెలకు 2000 3000 బిల్లు వస్తుంది. మన కూలర్ ఉంటది కానీ కరెంట్ బిల్లు రాదే. అదెట్లనా చెప్తావు అలా మోటార్ లేదు, కరెంట్ బిల్ ఎట్లా వస్తుంది మొగడా? అయినా ఎవరైనా కూలర్ తెస్తే మోటార్ ఉన్నది తీసుకొస్తారు కానీ అట్టి డబ్బు ఏం చేసుకుంటా అని తెచ్చినావు? ఓ పిసదానా, కూలర్ ఉందామని పోయిందే. ఆయన 4500 అన్నాడు. నా పానం జల్లు అన్నది. అందుకే 500 పట్టుకొచ్చిందే. పంకు ఉన్నది, కూలర్ ఉన్నది. నువ్వు కూలర్ తెమ్మన్నావు గానే. ఓ దిక్కుమల్లోడా, పంకున్నది, కూలర్ డబ్బు ఉన్నది. అలా తిరిగేందుకు మోటార్ ఉండద్దా? ఓ పిసదానా, ఎందుకు తిరగదే? వెనక డోర్ తీసి గాలికి పెడితే వెనకకెళ్ళి గాడుపు చంపుతంటే ముంగట పంక తిరుగుతుంది. అప్పుడు చల్లగా వస్తుంది. ఆ చలికి నువ్వు తట్టుకోలేవు, చెద్దరు కప్పుకుంటా అంటావు. ఎరికేనా? వెనకటికి నీ ఆసంటోడే ఇత్తులు పెట్టారమ్మో కూడా అంటే తవిన పొక్కలని కొడుకుంటూ వచ్చిందట. ఇగో నువ్వు అన్ని పిస మాటలు మాట్లాడకే రావాలి. నువ్వు కూలర్ తెమ్మన్నావు, నీ మాట తీయకుండా కూలర్ తెచ్చిందా లేదా? దాని మోటార్ ఉంటేంది, ఏది ఉంటే నీకేందే? నీకెప్పుడు నా బుద్ధి తక్కువరమ్మో కూడా. పైసలు పొంగాను వంట పోతావా? ఈ ఎండకు తుక్క ఉడుకుతాని కూర ఉడికినట్టు. అవునే రావాలి, కూర అంటే గుర్తుకొచ్చింది. బువ్వ కూర అంటే వానే మా అండికి అలవాట. పొద్దెక్కినాక అండితే ఈ ఎండకు బతుకుతానా నేను? ఈ కాపాయం పక్క పెట్టి ఒక మంచి కూలర్ పట్టుకరాపోయే. నీ అవ్వని మళ్ళా కాపాయం అంటవేందే? ఒక్కొక్కరు కిటికెనక పెట్టుకొని పండుకుంటలేదా? అలా గాడి పత్తలేదా? వాళ్ళు బయట కిటికీ కాడ కూలర్ ఎందుకు పెడతారు అనుకుంటాను? బయట గాలి కూలర్ కి తాకితే కూలర్ నుంచి ఇంట్లోకి చల్లగా వస్తుంది. అయినా అలా ఏమైనా మోటార్లు ఏంది పెట్టుకుంటారు అనుకుంటానా? మోటార్ ఉన్నది పెట్టుకుంటారు. ఓర్ని అక్క, అందరూ మోటార్ ఉన్నదే పెట్టుకుంటారా అనే? అయితేనే గాని మాదెత్తా గాని ఏం కూర అయినావు? ఇంకేం కూర వండినా? టమాటా పప్పే వండినా. టమాటా పప్ప నాకు తినబుద్ధి కాదే. నువ్వు కూలర్ తెమ్మన్నావు కదా, కూలర్ పట్టుకొని రాగా బీర్ తాగి బిర్యానీ తినత్తా. పైసలు ఇస్తావానే? ఆగో కొత్త కూలర్ వేరమ్మా కూడా అంటే బీర్ కావాలి బిర్యానీ కావాలంటే ఏంది? పోయి కొత్త కూలర్ తీసుకురాపో. ఆమె కొడుకు కూలర్ కైతే 4-5 ఖర్చు పెడతావు గానీ బిర్యానీ బీర్ తాగుతానంటే 500 ఇవ్వవా? నేను దేనేదేను. నువ్వు ఎండకు ఉడికి సావాలి. ఉడుకుడికి సచ్చుడు కాదు తాత. ఇయ్యాల ఇట్లా కూలర్ వేయలేదనుకో ఒత్తి చంపుతా ఏమనుకుంటానావు? అంటే బిర్యానీకి పైసలు ఇవ్వవానే? ఇయ్యపో. నీ అవ్వా, నువ్వు అడగంగానే నేను ఎందుకు చెప్తేనే ఉడికి సావాలి ఈ ఎండాకాలం. ఆయన నాకు కూర్చు కొట్టుకుంటాను ఏంది బిర్యానీ ఉన్న బీరు తాగండి. ఎట్లా ఊళ్ళో ఎవరు ఉన్నారు? లచ్చక్క దగ్గర పోతా, దాని దగ్గర పైసలు మంచిగానే ఉంటాయి, అడుక్కుంటా. ఆయన కూలర్ సూపుకు మంచిగానే ఉన్నది కానీ మోటార్ లేదు. అన్నే చూడు నన్నే చూడన్నట్టు అన్నేసినాక కూరలు ఉప్పు లేకపోతే ఎట్లుంటది? ఇది కూడా కష్టమే ఉన్నది కథ. సోపు టప్పుకుంటని బయట వారెత్తే 500కు పట్టుకొచ్చిన. బాడీ మంచిగానే ఉన్నది, బయట పెడితే వెనకకెళ్ళి అదే గాడుపు తప్పుతుంది. పోతా కుచ్చి కొట్టుకుంటాను. బీర్ తాగుతా, బిర్యానీ తినత్తా మంచిగా లెగ్ పీసు. బా ఇది ఏమెండా చంపుతుంది ఉడికి. బా కూలర్ తెచ్చుకుందామన్నా నా ఒక్కదాని పానానికి ఎందుకు అని తెచ్చుకుంటలేను. బా ఈ ఎండాకాలం అంతా ఎట్లా వెళ్తుందో ఏమో. ఆగో లచ్చక్క, ఏం చేస్తానవే? ఏం లేదురా, ఇసురుకుంటున్నా. ఏంది ఇసురుకుంటానవా? చల్లగా కూలర్ గడుపు కూర్చుంటే ఏందా ఇంట్లో? కూలర్ పెట్టుకోమంటానవా? కూలర్ ఏడుందిరా? కూలర్ లేకనే ఇసురుకుంటున్నా.
నీ అవ్వ ఇన్ని పైసలు పెట్టుకొని కూరలు తెచ్చుకోలేదా అని నువ్వు? ఒక్కదాని పానానికి ఎందుకురా కూలరు? ఇంకా 2 నెలలు అయితే అయిపోతుంది. అయిపోతుంది అనబడితివి, ఇసురుకోబడితివి, ఎండకు ఓర్చుకుంటలేవు గానే. సరే గాని ఎందుకు వచ్చినారు శంకరి? నేనా? ఆ, అది 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 అని ఏం నచ్చుతున్నావు? అసలు విషయం చెప్పు. ఏం లేదక్క, 2-3 రోజుల నుంచి బీరు తాగబుద్ధి అవుతుంది, బిర్యానీ తినబుద్ధి అవుతుంది. నీ బిడ్డను పైసలు అడిగితే అస్సలే ఇస్తలేదే, దోశ వచ్చుకుంటాంది. ఆయన మనసుకు నాకు ఏది అనిపిస్తే అది చేస్తగానే, అందుకే నీ దగ్గరకు వచ్చిన. మళ్ళా 2-3 రోజులైనా ఇస్తనే. నీ ఒక్క పానానికి బీర్ దాగి బిర్యానీ తింటావారా? అవసరమా నీకది? అవసరమేనే. అవసరమా అంటావు? 500 పెడితే మంచిగా మటన్ వస్తుంది, 4 పూటలు తినచ్చు. నువ్వే తింటే అది ఏం తింటదిరా? అయ్యో, అది మస్తు తింటాంది. అయితేమే గాని దాని గురించి ఆలోచిస్తాను, నువ్వు ఇయ్యరాదే. అయినా నువ్వు ఏమైనా నా దగ్గర దాచి పెట్టినావారా పైసలు? అయినా నేను ఇచ్చినా కూడా నువ్వు నాకు ఇస్తావని నమ్మకం ఏంటి? నీ అవ్వ, ఊళ్ళో మనిషిని తమ్మున్నైతే నువ్వే గట్లంటే బయట వాళ్ళు నాకు ఎవరు ఇస్తారే? నా మీద నమ్మకం లేదా? చూడు ఈ రేకులు అక్కడకు ఎట్ట చూడ పెడతాంది అక్క. అబ్బా, అటు ఇటు చేసి నన్ను కూల్ చేస్తున్నావురా. ఇత్తగాని ఎప్పుడు ఇస్తావు? రేపే ఇస్తేనే. అయితే కానీ నిన్న కొత్త కూలర్ తెచ్చిన, నీళ్లు నింపి పెట్టినా. ఇంకో మంచిగా నాకు 500 ఇచ్చి నీ బిడ్డ దగ్గర పోయి మంచిగా పొద్దంతా వండుకోపోవే చల్లగా కూలర్ కింద. ఏంది, కూలర్ తెచ్చినవారా? అయితే నాకు 500 ఇచ్చుడు వద్దు. ఆ ఎందుకే? అయ్యో ఎందుకా? ఈ ఎండాకాలం వెళ్ళేదాకా మీ కూలర్ కిందనే వంట. ఏంది ఎండాకాలం వెళ్ళదాకా మా ఇంటినే వంటావా కూలర్ కింద? నీ అవ్వ, నీ 500 వద్దు, నువ్వు మా ఇంటికి వచ్చుడు వద్దు. ఓరి పిసోడా, ఎండాకాలం వెళ్ళేదాకా పంట అని చెప్పినా గానీ మధ్యాహ్నమే వంటారా? సాయంత్రం నా ఇంటికి నేనే వస్తా, సాయంత్రం నా ఇంటికి నేనే వస్తా. ఏంది మధ్యాహ్నమే వండుకుంటావా? రాత్రి అయితే మీ ఇంటికి వస్తావు కదా, అట్లయితే నాకు ఓకే. సరేరా తమ్ముడు, నీకు 500 పట్టుకొచ్చి ఇస్తా, ఆగు. నాకు వటకాచి ఇచ్చి మా ఇంటికి పోయి మంచిగా కూలర్ కింద వండుకో. సరే నీ బిడ్డ కూడా ఏమంటది, నువ్వు పోతే సంతోషపడుతుంది. సరే. ఇప్పుడైతే ఒడ్డెక్కాలే. బీర్ తాగుతా, బిర్యానీ తింటా. అత్తనా అక్క? చెప్తానారా? ఇగో. సరే. సరే. వామ్మో వామ్మో, శంకర్ గాడు అన్నట్టు కొత్త కూలర్ తెచ్చిండు కదా. ఎంత ఇక మత్తదో ఏమో. రవలిని పెట్టుమంట ఇక. రవలి రవలి రవలి. ఆగో, ఏంది చిన్నవా గిట్లా వచ్చినావు? ఏం లేదే, మా ఇంట్లో బాగా ఉడకపోతుంది, అందుకనే జరిసేపు మీ ఇంట్లో పడుకుందామని వచ్చిన. ఆ పండుకో. అయినా మా ఇంట్లో ఏమైనా సెంట్రల్ ఏసి ఉందా అనే మా ఇంట్లో వంట అంటాను? ఏసీ ఉంటేనే పడుకుంటారా బిడ్డ? కూలర్ ఉన్నా పడుకుంటారు. ఏంది కూలరా? కూసో వేసినావా? ఏంది బిడ్డ గంత ఆశ్చర్యపోతున్నావు? కూలర్ పెడితే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందానా? ఏహే, నేను ఆశ్చర్యపోయేది గందు కదా చిన్నవా. మరి సంవత్సరం అంతా తిరిగిన బిల్లు రాదు. అయినా గాని మా ఇంటికన్నా వండుకోవాలని నీకెందుకు ఆలోచన వచ్చిందే? శంకర్ గారు చెప్పిండే, కొత్త కూలర్ తెచ్చిన అక్క మా ఇంట్లో పోయి పండుకోపోవా అన్నాడు. కొత్త కూలర్ కదా, ఇక వత్తది కావచ్చు. అవు అవు, మస్తు చలి పెడుతుంది. 2 శ్రద్ధలు తెచ్చుకోపోయినావు చిన్నవా. ఆ చలికి అట్లనే అంటే జ్వరం వత్తది, గ్లూకోజులు కూడా ఎక్కుతాయి. ఆ చలికి నువ్వు తట్టుకుంటావా చిన్నవా? తట్టుకుంటావా అంటున్నావు, నువ్వు తట్టుకుంటలేవా అని? అది నిన్ననే తెచ్చిండు, ఏడబెట్ట నేను. ఏంది పెట్టలేదా అనే? ఫస్ట్ మస్తు ఇక వత్తది కావచ్చు. ఆ అత్తది అత్త చిన్నవా. ఇక పెట్టే ముందు నేనైతే చెవులో దూదులు పెట్టుకుంటా. అగో ఎందుకే? కొత్త కూలర్ కదా చిన్నవా, ఆ దవ్వ చెవులో చూస్తే మెదడుకి ఎక్కది. అవునవునే, చెవులలో దూది పెట్టుకొని చెద్దర కప్పుకొని చల్లగా వండుకుందామే. ఇన్ని రోజులు ఉడకపోతలు వచ్చిన నేను. సరేగా చిన్నవా, నువ్వేనా తిన్నావా? మరి తినచ్చిన బిడ్డ, ఇంటికాడనే తినచ్చిన. సరేగా నీ కళ్ళ మీద కత్తుంది నిద్ర, పోయి పండుకుందాం పా, కూలర్ ఎత్తుపా. సరే ఏత్తపా. ఇంకేంది చిన్నవా, నాకు సోయ్యా చెద్దరు ఇప్పుడే కప్పుకుందామా, కొద్దిగా వెనక కప్పుకుందామా? జెర్సేపు ఇగం రాని బిడ్డ. ఇగో చిన్నవా, చెద్దరు కప్పుకో అంటే అద్దంటాను. ఎయ్యం గాని ఇగం గడపచ్చింది అనుకో, జ్వరం వస్తే మాత్రం నన్ను అనద్దు చెప్తానా. జ్వరం వస్తే సూదేయించుకుంటే గాని నువ్వు ముందు పోయి కూలర్ వేసి రాపోయే, కురపాట్లు వస్తుంది.
కూలర్ వేసుడు ఉండదే చిన్నవా, ఆటోమేటిక్ గా అదే ఆన్ అవుతుంది. నాగో శంకర్ గాడు ఎంత మంచి కూలర్ తెచ్చిండే. పండుకుందాం పట్టు. అట్టు పండుకుందాం. నువ్వు పండుకో. నాకు చల్లగా వస్తుంది మరి. ఏమైంది రవలి, పండుకొని గంట అయింది ఇంకా స్టార్ట్ అయితలేదు. అయితే చిన్నవా ఇంకొద్దిసేపు ఆగు. అమ్మా, కూలర్ స్టార్ట్ అయినట్టున్నది. అగో కూలర్ సౌండ్ వస్తుంది కానీ గాడపత్తలేదేంది? అబ్బో ఎక్కువ రేటుది కదా, సడన్ ఇగమత్తది కావచ్చు. చెద్దరన్న పక్కకు పెట్టుకోకపోతే. అవ్వో ఇది నిజంగా పిసదే, గాడపత్తందని వండుకున్నదా ఏంది? అగో సప్పుడు అత్తాంది బంద్ అవుతుంది, సప్పుడు అత్తాంది బంద్ అవుతుంది. రవలి అసలు అత్తదా రాదా అని. ఏ అత్తది ఆగేసిన్నావా, కొద్దిసేపు ఆగి అత్తది కాని. ఏమొచ్చేటట్టున్నది బిడ్డ, ఏమచ్చుడో ఏమో బిడ్డ. ఏమో బీర్పై చూస్తాను, ఏమైంది చిన్నవా? ఆడ ప్లగ్ ఏ పెట్టలేదు, కూలర్ ఎట్లా వస్తుంది? నువ్వు గమ్మత్ మాట్లాడుతున్నావు. ప్లగ్ పెట్టేటందుకు అల్లా అది ఉండద్దా చిన్నవా? ఎట్లా పెట్టానే? అలా అది ఉండద్దని అంటున్నావు, ఏంటిదే అది? మోటార్ తిరిగే మోటరే, మోటార్ తిరిగే మోటరే. ఏంది కూలర్ తెచ్చిండు కానీ మోటార్ తేలేదా అని వాడు? అవునే చిన్నవా, కూలరే పట్టుకొచ్చిండు, మోటరే తీసుకురాలే. ఏతులోడు నేను కూలర్ తెచ్చినా పండుకోపోమని 500 తీసుకున్నాడే నా దగ్గర. అడగంగానే ఇచ్చినావా చిన్నవా? అవునే, బీర్ తాగి బిర్యానీ తింటా అన్నాడు కావచ్చు. అదే అన్నాడు. ఇంకేమున్నది, పట్టుకొని పోయిండి ఇక 500. మా పట్టుకొని పోయిండు గాని నువ్వేందే దూది పెట్టుకో చెద్దరు కప్పుకో అని నువ్వు సుధా వాళ్ళ లెక్కనే తయారైనావు కదా. మరి లేకపోతే ఏంది చిన్నవా, కూలర్ ఉందనుడితోటే సల్లగా వందామని వచ్చినావా? గైన మాటలు ఇట్లా నమ్మినావు నువ్వు? నిన్ను నమ్మినట్టే వాడిని నమ్మిన, అట్టిగా నన్ను ఇతర చెడగొట్టుకుంటేనే. మా ఇంట్లో నన్ను పోయి పండుకుంటా పోయి. పండుకోపో. ఈ దిక్కుమల్లోడు 500 పట్టుకొని పోయిండంటే బీర్ తాగి బిర్యానీ తినచ్చు. ఇక ఇంటికైతే రాని, వచ్చినాక చెప్తున్న సంగతి. ఇక అప్పమ్మతోడు ఇంకా అత్తలేడేంది, బీర్ తాగుకుంటా బిర్యానీ తినుకుంటా ఏడో కూర్చున్నాడో ఏమో. షీ పాతాయి పా సామాను గంట ఖరాబ్ అయిన కూలర్లు గంట. ఏంది పాతింప సామాన్లు కొంటాడా? ఇంకేంది ఈ కూలర్ అమ్మెత్తిగా. పాతాయి పా సామాను గంట ఖరాబ్ అయిన కూలర్లు గంట. పాతాయి పా సామాను గంట కూలర్లు గంట. అమ్మా మీ ఇంట్లో ఏమైనా ఫ్యాన్లు ఉన్నాయా ఖరాబ్ అయినాయి? పాతాయి పా సామాను గంట ఖరాబ్ అయిన కూలర్లు గంట. నీ అవ్వ రెండు ఊర్లు తిరిగితే ఇప్పటిదాకా ఎవడు ఒక్కటే ఎత్తలేడు. పాత ఇనుప సామాన్లు గొట్ట ఫ్రిడ్జీలు గొట్ట ఖరాబ్ అయిన పాత ఇనుప సామాను గొట్ట. నీ అవ్వ ఒక్కడు అమ్మటోళ్ళు లేడుగా. పాత ఇనుప సామాను గొట్ట ఫ్రిడ్జీలు గొట్ట కూలర్లు గొట్ట. అవ్వా పాత ఇనుప సామాను గొట్ట ఖరాబ్ అయిన ఫ్రిడ్జీలు గొట్ట ఖరాబ్ అయిన కూలర్లు గొట్ట. నీ అవ్వ 2 ఊర్లు తిరిగినా ఎవ్వడు ఒక్కటి కూడా అమ్ముతలేడు. పాత ఇనుప సామాను గొట్ట ఖరాబ్ అయిన కూలర్లు గొట్ట పాత ఇనుప సామాను గొట్ట. అబ్బా ఎండకు తిరిగి 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 సాగబడితే 2 ఊరు తిరుగుతాయి. ఇప్పటిదాకా ఎవ్వరు కూడా ఒక్కరు కూడా అమ్మటలు వస్తలేరు. ఓవా మీ ఇంట్లో ఏమైనా పాత కూలర్లు ఉన్నాయానమ్మా? ఏమైనా ఫ్రిడ్జ్లు ఉన్నాయానమ్మా? ఫ్యాన్లు ఉన్నాయా? ఖరాబ్ అయిన ఏ వస్తువులైనా కొంటామా? పాత ఇనుప సామాను గంట పాత ఇనుప సామాను గంట. ఓ అన్న ఇగరా ఇగరా. అత్తాను. అబ్బా తిరిగి 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 ఎండకు కాలు రెక్కలన్నీ నొయ్యబట్టే. అబ్బా గిరాకీ వచ్చిన చూడండి. అవ్వా బా ఎండ పాడుగా. ఇంకెవరైనా రావాలి? ఖరాబ్ అయిన కూలర్లు గంట పాత ఫ్యాన్లు గంట. ఏమున్నాయి చెల్లె? కూలర్ ఉన్నదే అన్న, ఎంత ఇస్తావు? చూడండి చెప్ప. సరే చూదుదా.
దాయే అన్నదా ఇగో చూడు. అబ్బా గింత కొత్త కూలరు ఎందుకు అమ్ముతాను చెల్లె? ఏసీ పెట్టించుకుందామని అమ్ముతానే అన్న. ఎంతిస్తావు చెప్పు. కొత్తది కాబట్టి ఓ 1500 ఇస్తా చెల్లె, అంతకన్నా ఎక్కువ రావు. అబ్బా సచిన కొడికి వచ్చిందే కట్నం. నా మొగుడు 500 తీసుకొచ్చిండు, ఈయనేమో 1500 ఇస్తా అంటాడు. అమ్మెత్తిగా ఆ, ఏంది చెల్లె 1500కి అమ్మవా? ఇంకో 200 ఎక్కువ ఇస్తుంది. తీసుకుపోయా అన్న. మా తీసుకపోతా గాని ఇలా నీళ్ళుది. నీళ్ళేడునే అన్న, నీళ్ళేం లేవు. ఆ, మొత్తం రాత్రి కూడా కొట్టిర్రా చెల్లె? అవునే అన్న, కొత్త కూలరు ఏమంత సూత్తవుతి పట్టుకోపోతుందరగా. అవసరంలే అయితే గాని పంక జోరు తిరుగుతుందా? పంక జోరు తిరుగుతుందా? జోరుగా తిరుగుడు కాదన్నా, నువ్వు తిరుగుమంటే తిరగది. దానికి తిరగాలనిపిస్తే మాత్రం ఆగకుండా తిరుగుతుంది. నువ్వు ఆపినా ఆగదే అన్నా. ఆ, ఏంది చెల్లె గమ్మతు మాట్లాడతావు? స్విచ్ బంద్ చేస్తే ఆగుతుంది, స్విచ్ ఆన్ చేస్తే నడుతుంది. నువ్వు స్విచ్ చేసి బంద్ చేస్తేందుకు అల్లా అది ఉండద్దా అన్న? ఏంటి చెల్లె? మోటార్ జిజ్ అని తిరిగేది, జిజ్ అని తిరిగేది. ఆ, అంటే అందులో జీ లేదా చెల్లె? లేదన్నా, లేకనే అమ్ముతానా. నువ్వు అన్న 1700కే కొంటుపోయిగా. ఓ చెల్లె, నీ దగ్గర 1500 కొనుక్కొని ఓ లాభానికి బయట అమ్ముకుందాం అనుకున్నా. నువ్వు జుయ్యే లేదంటున్నావు కదా, ఆ 1500 తీసేసి ఆ మీది 200 ఖాయం చేసుకోయా. ఏంది అన్న సడన్ గా గంతగానో దిగుతీవి? లేకపోతే ఎందుకు చెల్లె, నువ్వు సడన్ గా చెప్పలేదా జుయ్యి లేదని? ఏంది అన్న గంతగానం తగ్గించినావు? ఓ 500 అన్న ఇయ్యరాదే? 500 కాదు కానీ 200 కన్నా ఒక 100 ఎక్కువ ఇస్తుంది, 300 ఇస్తా. సరే తి కట్టు. సరే వెళ్ళ పట్టుకరా. అబ్బా లచ్చక్కను 500 అడుక్కొని బీర్ తాగి బిర్యానీ తిన్నా. నీ అవ్వ బీర్ తాగి బిర్యానీ తిన్నాక నా పెళ్ళం గుర్తుకొచ్చింది. అది కూలర్దే అని ఒకటే లొల్లి పెట్టింది. నేను పైసలకు కకృతి పడి అట్టి కూలర్ పట్టుకపోయిన బాడీ. నీ అవ్వని అది కూలర్ లేకపోతే వాళ్ళ అవ్వగారింటికి పోతా అన్నది. అది పేనా పోతుంది, ఎందుకంటే నేనంటే ఓర్చుకుంటా గాని అది ఓర్చుకుంటుందా? అది ఎర్రగుండనే ఉండే. నీ అవ్వ ఈ రేకుల అగడుకు మొత్తం కమిలిపోతుంది. అందుకే ఇంకో మోటార్ కొనుక్కొని వస్తాను, పోయి మంచిగా పిడి చేసి ఇంకో బకెట్లో నీళ్లు తెచ్చి కూలర్ మొత్తం నింపుతా. ఇక చల్లగా వండ పెడతా నా పిల్లల్ని. అయినా ఇప్పుడు మోటార్ కొంట పోతాను కానీ పొద్దున రాక కూలర్ వేసుకుంటే ఈ ఎండల నీళ్ళు ఎవరు మోయాలి, ఏం చేయాలి? నీ అవ్వ ఒక బకెట్ తాగుతుందా, 2 బకెట్లు తాగుతుందా? నీ అవ్వ 6-7 బకెట్లు అయితే. అయినా నా పిల్లం కంటే ఎక్కువనా నీ అవ్వని? నేను కూడా నా కూలర్ కింద వంట కదా, ఏమన్నా అది మంచిగా కూలర్ కింద వండి నన్ను ఫ్యాన్ కింద వంట పెడుతుందా? అది కూడా అన్నది వాస్తవమే. పోతా పోయి ఇప్పుడు పోగానే మోటార్ తెస్తా అంటే ఎంత సంబరపడుతుందో ఏమో. అది నేను తాగదానికి పోయినా అనుకుంటాను కానీ మోటార్ తెస్తానని దానికి తెలియదు. ఇది చూస్తే ఎగిరి గంతులు ఎత్తది. చల్లగాలికి సన్న వచ్చింది సన్న మామకు పీరు తెచ్చిందిలే అబ్బా. ఇంకో బీరు తాగి నాకు ఈ బిర్యానీ తింటే ఎండకు మొత్తం దూపాయి కాల పడుతుంది. నిమ్మకాయ చూడండి తాగుతా పోయి. నీ అవ్వ నేను కూర తెచ్చేదానికే 7 పిత్తులు విత్తుకుంటానా? ఒక్కొక్కరు 50,000, 70,000, 80,000 పెట్టి ఏసీ ఎట్లా వీడియో చేసుకుంటారో ఏమో. ఆయన ఏసీకి అలవాటు అయిన వాళ్ళు ఈ ఎండకి వెళ్ళలేరు. నీ అవ్వ నాకు ఫ్యాన్ లేకున్నా మొత్తం తుక్క ఉడికినా మొత్తం చెమటలు వచ్చినా నాది తట్టుకునే బాడీ. అయినా ఈ కూలర్లకు ఏసీలకు అలవాటు పడితే పానం అంతా మజ్జు అవుతుంది. ఇదైనా నేను నా పిల్లల్ని కూలర్ ముంగట వండ పెడతా. నేను కూలర్ వెనక మంచిగా వండుకుంటా, ఎందుకంటే నేను కూలర్ వెనక వండాను అనుకో వేడి గడుపు నాకు వస్తుంది, ఇంకో చల్లటి గడుపు నా పిల్లని పోతుంది. నా పిల్లం సంతోషంగా ఉంటే నాకు చాలు. ఇంకా నయ్యం దాని కాళ్ళు మొక్కాలి. మొగడా వేసి తెస్తావా లేకపోతే నీకు విడాకులు ఇస్తానులే. ఇంకా దాని మెదడు మంచిగానే ఉన్నది, అంటే ఈయన దగ్గర పైసలు లేవు, ఇంకో ఉన్న కాడికైతే కూలర్ తెమ్మందామని అనుకున్నది. అయినా అది కూడా చిన్నది కాదు, ఎప్పుడైనా నా దగ్గర పైసలు ఉన్నాయా లేదా అని చూసి మాట్లాడుతుంది పాపం. అది కూడా మంచిదే. అబ్బా కొడుక ఈ ఎండకు పై అంతా సిట పెడతాంది. పోయినాక బకెట్లు 4 బకెట్లతోటి బుడా పోసుకుంటా కూలర్ కింద కూర్చుంటా, చల్లగా వస్తుంది. పండువే
సోరజా పండువే నీ పాల బుక్క ఎర్ర బుక్కకిల్లి నా మనసుకు తైతక్క. కైతక్కలు మంచిగానే ఆడినావు గాని నా చిన్నవ దగ్గర 500 తీసుకున్నావాట. మంచిగా కడుపు కడుక్కొని వచ్చినావు ఇక. అయ్యో కడుపు కడుక్కొని రాకపోతే పార పోసుకొని రావన్నానే. బాగా మాట్లాడతాను. ఏమన్నా నీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినావా, నీ వాళ్ళని అడిగి ఇచ్చినావా, నీ అయ్య ఇట్లు ఇచ్చిండా, నువ్వేమన్నా తిని రాపో తాగి రాపో అన్నవా? మరి నువ్వు ఇచ్చినట్టు బాగా మాట్లాడతాను. ఇయ్యపో అన్నావు కదా, సపడ ఊపో. మళ్ళీ ఇత్తనో ఎగగొడతానో కాళ్ళు మొక్కుంటానో నీకెందుకు? అసలు ఏం చేసినావు పైసలు? ఆయన అది ఇయ్యనే నీకెట్లా తెలిసిందే? కొంప తీసి వచ్చిందా ఏంది? కూలర్ తెచ్చినా పోయి ఇంట్లో వండుకోపో అన్నమాట కదా. అన్నా తిరుగుతాను కూలర్ అని చెప్పినావా? ఇక మరి ఏం చేయాలి? నువ్వు ఎట్లా అయ్యావు? అదాన్ని ఇస్తే తాగి తిందామని అట్లన్నా, లేకపోతే అది ఇచ్చునా? కూలర్ ఉన్నదంటేనే ఇచ్చు. విన్నావా? అయితే గాని ఏమన్నది వచ్చి? ఏమన్నదా వచ్చి? కూలర్ కింద 4 గంటలు వండుకొని పోయింది. ఏంది గమ్మత్ మాట్లాడతావు? విత్తిదానా అల్ల మోటార్ లేదు, దాని ముంగట 4 గంటలు ఎట్లా వన్నదే? నువ్వు చెప్పిన పాపానికి కూలర్ ముంగట వండుకో అన్నా, కూలర్ వెనుక పోయి షాటతో టోపిన చల్లగా అన్నది. కప్పము తీసుకొని చంపుతే కొడుకు నువ్వు చెప్తే నేను నమ్ముతానే. నీకు ఉడకపోతేనే కొంగు పెట్టి ఊపుకోవు, అక్కతే సాటుతో ఊపినవా? ఏం మాట్లాడతానవే నువ్వు? ఇంకేమంటారు వచ్చి? నువ్వు కూడా లెక్కన తయారైనావు కదా, తిట్టిపోయింది నన్ను. మరి లేకపోతే నువ్వు ఇచ్చినాక ఆమె దగ్గరికి ఎందుకు పోతున్నా? ఆమె వచ్చి నిన్నెందుకు ఇటు అడిగినప్పుడు చక్కగా ఇయ్యాలి. అర్థమైతుందా? మా సరే గాని ఈ కవర్లు ఏం తెచ్చినావు? ఇగో చెప్పిందనుకో నన్ను మెచ్చుకొని మెడల్ మీద వేసుకుంటావు. నీకు సర్ప్రైజ్ ఇస్తా. చీరలు గిట్లా తెచ్చినావా? నీ మొఖానికి అవన్నీ చీరలు ఉండే, మళ్ళీ చీరలు ఎందుకే? అగో మరి బంగారం గిట్లా కొనుకొచ్చినావా? మన మొఖాలకు ఇప్పుడు బంగారం కూడా సీన్ ఉన్నదా? ఇంకేమున్నది? పౌడర్ డబ్బాలు కొనుకొచ్చినావా? ఎందుకు? నువ్వు తెల్లగానే ఉంటివి, మళ్ళీ అవి వేసుకొని ఇంకా తెల్లగా అవుతావా అనే? ఎందుకు పట్టుకొచ్చినా? మరి 4 రాళ్ళు పట్టుకొని వచ్చినావేంది? ఎందుకు? తలకాయ వాళ్ళకి కొట్టుకొని హాస్పిటల్ అడ్మిట్ అవుతావా? నీతో మాట్లాడేదానికంటే అప్పుడే కొండ్రు నయ్యావు. మరి ఆ చుండుదాన్ని ఎందుకు అడిగినావు? చెప్పరాక ఆగాలి, లేకపోతే చెప్పరాక చూడాలి, లేకపోతే అడిగనే అడగద్దు. అర్థమైతుందా? సరితి ఏందో నువ్వే చెప్పు. ఏదో నువ్వు అడగరాదు, నేను చెప్తా. ఇంకేం అడగాలి ఇక? చెప్పా సర్ప్రైజ్. కొనుకొచ్చినావా? ఎందుకు? పిత్తదందుక మస్తున్నాయి ఇంట్లో అద్దు. సర్ఫ్ ప్యాకెట్లు కొనుకొచ్చినావా? ఎందుకు? లిక్విడ్ తెచ్చిని అల్లనే ఎత్తావు కదా, మళ్ళీ సర్ఫ్ ఎందుకు? ఏం తెచ్చినావు చక్క చెప్పు. నువ్వు చెప్పుకోవాలి, చెప్పు. ఏందో చెప్పి కాలవాడే, నీ కాలు మొక్తా. పానం అంతా గాడైతా నీ ఎండకు. నువ్వు ఎండకు కావాలి కాకుండా నీ మీద బాధ అనిపించి అప్పు చేసి కూలరు మోటార్ కొనుకొచ్చిందే. ఏంది మోటరా? మోటర్ ఎందుకు ఇప్పుడు? అసలు ఉడకవస్తుందా? ఉడకవస్తలేదు, చల్లగానే ఉన్నది. ఇప్పటిదిప్పుడే పిలేట్ మార్చినమైందే. కూలర్ ఉంటే మా ఇంటికాడ ఉంటా, లేకపోతే మీ అమ్మగారికి పోతా అంటివి కదా. ఏమైంది? మోటార్ పిడి ఎత్తదా? ఏమంది? 13-14 సట్టుదే పిడి ఎత్తా. అరే ఏమంతే? అరే కటింగ్ పిల్లర్ ఉన్నదా? వైరు గుంజుతా అంటే తెగుతుంది నోట్ తోటి, దాంతో కట్ చేసి గుంజుతా. అర్థమైతుందా? అరే ఇప్పుడు ఏమంతే అన్నట్టు మర్చిపోయినా, టేపు కూడాదే. ఏమంటే కూలర్ కు అది రాడి ఉంటాయి కదా చిన్నవి, ఓ దిక్కు సట్టు ఓ దిక్కు రింగు, 12-13 కాకుండా 9-8. ఎందుకంటే అవి నట్లు సన్నగా ఉంటాయి కదా, పెద్దవి రావు. అర్థమైతుందా? ఇప్పుడు ఏమంతే కవి అన్నట్టు మర్చిపోయినా, ఆ కూలర్ కు 3 పిన్ ప్లగ్ కూడా తెచ్చిన. ఇవి కొత్త కొడితే ఈ వోల్టేజ్ కి కొట్టేస్తానని. దా పోదాం, ఆ సంచులు ఉన్నాయి తేపో. ఏడికి పోతావు? ఏడికి పోతాం అంటే ఏంది? కూలర్ రిపేర్ చేద్దా? ఏమద్దని చెప్తానే కదా. అరే ఎందుకు అంటావు? అప్పుడు చెప్పింది నేనే, ఇప్పుడు చెప్పేది కూడా నేనే. లేదు, ఈ మోటార్ తెచ్చిన. ఈ మోటార్ ఏం చేయాలి? నువ్వు కష్టపడతాను, ఉడకపోతుంది, మంట కర్రె పడుతుంది, జ్వరం ఇస్తుందని నీ అవ్వ నీ కోసం తెస్తే నువ్వు వద్దంటానవేందే? నాకు తెస్తుంది. నువ్వు కూలర్ ముంగట వండాలి, నీకు చలి పెట్టాలి, నువ్వు చెద్దరు కప్పుకోవాలి. నువ్వు అనుకుతంటే నేను చూడాలి, గజ 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 అనగాలే. కూలరు పిడియేసి సిట్టెత్తే ఎట్లా తిరుగుతుంది అనుకుంటానమ్మా? ఎట్లా తిరుగుతుంది చెప్పన్నా? చెప్పు. అంటే అనుకుంటానవా?
ఇది సప్పుడు కాని మోటరే చేసినాం అనుకో గాడి పడుతుంది కానీ సప్పుడు ఇన్ రాదు. ఎవరన్నా మన ఇంట్లోకి కొత్త వాళ్ళు వచ్చిరనుకో వామ్మో 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 మేము ఏసీ అట్టిగా దండుగా కొనుక్కున్నాం, ఇదైతే ఎంత పని ఎంత అల్కగా ఉన్నది, కరెంటు బిల్లు కూడా తక్కువ వస్తుందని మొత్తుకుంటుంది తెలుసా. అయినా ఈ మోటార్ తెచ్చినా కదా ఇన్ని రోజులు లెక్క 200, 300, 500 వాడుకున్న తీరు అప్పుడు చూసి వెనకట వాడుకున్నది కదా. ఇప్పుడు నువ్వు 24 గంటలు వాడుకున్నా 112 రూపాయలు వస్తుంది. దీని కేజీ కెపాసిటీ అంత ఉన్నది, అర్థమైతుంది దానే. అగ్గో నేను పిసోన్ లెక్క వదులుతా అంటే పిస దిప్పురు చూపులు చూస్తానవేందే, నీ కూలర్ అంటే ఇష్టం లేదా? అసుంటప్పుడు నువ్వు వద్దని అంటే అయిపో కదా. అరే ఇప్పుడు అద్దంటానే కదా, పోయి ఎక్కడి నుంచి తెచ్చినావో అక్కడనే ఇచ్చిరాపో. నీ అబ్బా కష్టపడి తెస్తే ఎక్కడి నుంచి ఇచ్చినావు అన్నీ ఇచ్చిరాపో అంటాను. ఇందుకే నాకు కోపం వస్తుంది. అద్దే బుజ్జి నేను చెప్పేది మంచిగా ఇంకా కూలర్ రిపేర్ చేసి ఇంకా బల్ల ముంగట పెట్టి అల్ల తిరుగుతుంటే సెంటు వస్తే నా సామి రంగా సినిమా టాకీస్ లాగా పోతుంటే గార్పు వచ్చినప్పుడు అని వచ్చినప్పుడు గప్ అని వస్తుంది కదా, మస్తు ఉంటది. నీ మల్లెపూలు పెట్టుకుని అంత వాసన రాదు, అల్ల సెంటు పోతే నీ అక్క పెరిగి పడుతుంది కదా ఆ గార్పు. 4 రోజులు స్నానం చేయకుండా కూడా అదే సెంటు వాసన వస్తుంది. అంటే అలా సెంట్ వద్దా, నీకు సెంటు పడకపోతే నేను పోయేది అట్టి నీళ్ళన్న పోతా. ఆ నీళ్ళు కూడా బోరింగ్ వద్దు, నల్లే పోతా, అర్థమవుతుందా? ఇంకో అలా బోరింగ్ పోతే గాడుపు వేరే వస్తుందట, నల్లే పోతే వేరే వస్తుందట, మంజీరా వాటర్ పోతే వేరే వస్తుందట, మినరల్ వాటర్ పోతే వేరే వస్తుందటనే. అలా ఏ వాటర్ పోయాలి ఏం కావాలి, కానీ కూలర్ అయితే పీడిఎస్ పక్క నీకు చల్లటి గాడుపు చూపేసుడు అయితే నీ పక్క. చెప్పే నేను చెప్తా అంటే నీకు నవ్వుతుందా? చెప్పే. ఏ ఆగు, నాకు ఆ వాటర్ వద్దు, నాకు ఈ వాటర్ వద్దు, అసలు నాకు కూలరే వద్దు. నేను ఇప్పుడు కూలర్ పెడితే నాకు అన్ని కురుపులు అయితే, నాకు కూలరే వద్దుపో. ఏంది కూలర్ పెడితే కురుపులు అయితే? కురుపులా కూడా ఏంది పిసదానా? యూట్యూబ్ లో చూసినావా, ఇన్స్టాలో చూసినావా, ఫేస్బుక్ లో చూసినావా, ఎవరైనా వాట్సాప్ చేసిరా, లేకపోతే టీవీలోకి ఇట్లా వచ్చిందా? నీ అబ్బా కూలర్ పెడితే నల్లగున్న మొక్కం తెల్లగా అవుతుంది కానీ కురుపులు అయితే అనే. నీ అబ్బా అచ్చిరాని మాటలు మాట్లాడతానంటే నాకు ఎన్నో కొడుతుంది. నువ్వు ఇన్ని రోజులు కూలర్దే అన్నావు, పొద్దున కూడా కూలర్దే అన్నావు. నాకు ఏం అర్థమైతే లేదు. కూలర్ పెడితే కురుపులు అవుతాయి అని ఎవరు చెప్పారు? నాకు చెప్పు. నీ కూలర్ అంటే దొంగ, నువ్వు కూలర్ పెడితే కురుపులు అవుతానే అంటే ఏసీకి అనుకుంటాను కదా అని. ఏసీ పెట్టి అని అనుకుంటారవా? నీకు అన్నం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా. ఏసీ అయితే నాతోటి కాదు కానీ కూలర్ అయితే మా తెచ్చిన గానీ. ఆయన ఏసీకి మనకి ఇంటికి సెట్ కాదే. ఏసీ ఉండాలంటే బంగులు ఉండాలి, చుట్టూ గ్లాసులు ఉండాలి, బయట గాడుపు రానే రావద్దు. నీ అక్క మనకి కిటికీలకు వెళ్ళిపోతుంది, ఆ వాసాలకు వెళ్ళిపోతుంది, ఈ వాసాలకు వెళ్ళిపోతుంది. మనకు కూలర్ అయితేనే పక్కనే బుజ్జి, నా మాటినే. నువ్వు ఏసీకి అయితే గాలం వేకు. నువ్వు ఏసీ వేసినావు అనుకో, ఇంకో నువ్వు కుంప తీసి ఏసీ తెమ్మన్నావు అనుకో, నేనైతే ఖచ్చితంగా ఐసీలో పడుడేనే. అంతే బుజ్జి, కూలర్ తోటే సరిపెట్టుకుందాం అయితేమా కానీ నేను చెప్పిన పానంతే. అట్లనే 4, 5 నెంబరు రింగులు తట్టు ఉన్నదా పట్టుకరాపో. అరే విత్తే సూపులు చూస్తారమేంది? నీ మంచి కాదే నేను చేసేది, మంది కోసం చేస్తానా? ఆయన నీ కూలర్ లేకుండా పడలేదా? నేనైతే నాకు పెళ్లి కాక ముందుకు మా ఇంట్లో కరెంటే లేదు. అంటే నాకు ఉడకపోతా అంటే బాగా ఇష్టమే. ఉడకపోతా ఎంత ఉడకపోతా పెడితే అంత మంచిగా నిద్ర పడుతుంది. నీకోసం కష్టపడి కూలర్ మోటార్ తెస్తే మళ్ళీ అంత అంటారు. ఎంత కురుపులు అయితే గిరుపులు అయితే అంట. ఇంకా ఏమన్నా గడ్డలు అయితేలే అంటలేవు, ఇంకా గడ్డలు అయితేలే అంటలేవు నువ్వు అవ్వని. గట్ల కాదే కూలరు. అరే చెప్పే. కూలరు. అరే మోటార్ తెచ్చిందే. కూలరు. అరే పిడి చేస్తేనే. కూలరు. అరే పిడిఎస్ ప్లగ్ లో పెట్టుకో, స్విచ్ అయితే జుఫ్ఫు అని వస్తుంది. చెప్పే నేను కూలరు పాతింప సామాన్య కమ్మినా. ఏంది కూలరు పాత ఇనుప సామాను కమ్మినవా? 500 పెట్టుకొని కత్తే కట్టపడి మోటార్ తెస్తే పిడిగేసి నీకు చల్లగాలి వస్తుందని తెస్తే నువ్వు ఎంత మంచిగా చెప్తాను అమ్మిందని. నాకు తెలుసా నువ్వు ఇది అర్థమని. అయ్యో రామా, ఎందుకు వస్తుంటే కింద పట్టబడి కూర తెస్తే నాకు తెలుసా నువ్వు ఎత్తవని. మీరు తీరని నువ్వు అమ్ముతానికి నీకు రైట్స్ ఎవరు ఇచ్చారు చెప్పు. అయ్యో నా ఇంట్లో కూలర్ నేను అమ్ముకుని నాకు రైట్స్ కావాలి. నీ అమ్మగారు పెట్టిరు నాకు పెళ్లిలో కట్టమని, నీకు రైట్స్ అని అమ్ముకున్నావా? ఇంకా నయ్యవు. నీ అమ్మగారు పెడితే
పెళ్లిల కట్ట కింద పెడితే తిరిగి 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 చీకువాడి మూల పడ్డది అమ్మిన అంటారు అబ్బా కొత్త ప్రేమ్స్ కాదే అక్కడ ఊసిపోతానే అది కొత్త ప్రేమ మోటార్ అందుకొని అంతే మూతి వరగాలమ్మా ఏమనుకుంటాను అబ్బా అయ్యో అబ్బా అది ఎంత కష్టపడి తెచ్చింది అమ్మినావు గాని ఎంత కమ్మినవే అది అది కాదు ఇది చెప్పు అది కాదే ఇది చెప్పు అది ఒక్క నోటు 200 ఒక్క నోటు 100. అయ్యో నువ్వేమన్నా భూమి రిజిస్ట్రేషన్ చేస్తానవా అని 200 100 అని చక్కగా చెప్పు ఎంత కమ్మినవు అమ్మా అమ్ముతానే 300 ఎందుకంతే 200 ఇస్తా అన్నాడు 100 ఎక్కువ అడిగినా 300 ఇంత కాదే నిన్ను ఈ అబ్బా అలా వాటిస్తాను కదా ఈ అబ్బా ఎందుకు గుద్దుకుంటుందో చెప్పన్నా గుద్దుకుంటే నువ్వు అమ్మింది 500కు మళ్ళీ నీకు గుర్తుకున్నాడు అనుకో 2-3 వేలు అయితే స్కైనింగ్ నీ అబ్బని 500 పెట్టి కొనుక్కొచ్చి ఒక్క 300కి ఎక్కువ అమ్మవాని 200 లాస్ట్ అమ్మ నీతోటి మాట్లాడి ప్రతిసారి లాభమే వస్తుందా అప్పుడప్పుడు నష్టం కూడా వస్తుంది నేనేమన్నా బిజినెస్ చేస్తాను నానే కట్టుకున్న కాడ నుంచి నీ చేయి నా చేతులు ఉండాలి నీ చేయి నా చేతులు ఉండాలని నన్ను ఆగం పట్టిస్తాను ఇప్పటి నుంచి నా చేయి నా చేతుల్లోనే ఉండని నీ చేయి నీ చేతులు ఉండకపోతే నా చేతులు ఉంటుందానే నా చెయ్యి నీ చేతులు ఉంటుంది ఇగో ఆ 300 తోటి ఒక చీర కొనుక్కున్నా నేను కొనుక్కో ఇంకా బ్లౌజ్ కూడా కుట్టించుకోలేదా కుట్టించుకోలే తక్కువ పడ్డాయి పైసలు మళ్ళీ ఏమన్నా కొడుకరామన్నా నీకు మానవ అనిపించలేదా అని అమ్మేసి రాపోతే నేను చెప్తా అవన్నీ దూరాల కన్నా కలెక్షన్ పెట్టి నేనన్నా జరుపుకుంటా పో మోటార్ తోటి ఉంటే షాక్ వస్తుంది అయితే అట్లనే అత్తే నీ కళ్ళు చల్లబడితే నీ అబ్బ కట్టబడి నేను 500 కట్టుకొస్తే మంచి ప్రేమ ఏది అందుగా అమ్ముకోవాలి కానీ నీ అబ్బ నీ మోటార్ దేనా నీకేం తెలిసే నీ అబ్బ నాకు అదంతా తెలియదు నేను ఇప్పుడు జాకెట్లు కుట్టించుకోవాలి ఆయనతో మోటార్ అని పట్టుకరాప పైసలు అంతేనే నీ కొనుకొచ్చిన అన్ని మోటార్ అమ్ముకొని నువ్వు అన్ని కొనుక్కుంటావు అంతే కదా కూలర్ అయితే అద్దు ఇంకో తాప కూలర్ గీలర్ అన్నాం అనుకో ఈపు వాళ్ళకి కొడితే నీ అవ్వ అయినా మన కూలర్ ఏం సరిపోతుంది పెద్ద ఏసీగా ఉందంటే ఇక నన్ను అమ్మే 3 బాటలు పెట్టి మా ఆయనను అమ్ముతున్నారు ఆరులా వేలం పడ్డాను విన్నావా నిన్నే కొంటారే మరి నన్ను మోటార్ మెడల్ ఇరగాలి అమ్మ నన్ను ఎవరు కొంటారు నన్ను ఎవరు అంటే నేను కొన్నదందుకు కూడా పని చేయనా అనే గట్ల కావాలి మరి ఎట్లనే నిన్ను ఎవరు కొన్నారు గాని పోయి ఇది ఇచ్చేసి వేసి పట్టుకురాపో ఈ అబ్బాయి ఏదో అన్నాడ ఇది అన్నది కానీ ఇక అంతగా మంచిగా అనిపేది కానీ ఇక అనగాని ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఎందుకు అమ్మినావు ఎందుకు అమ్మినావు అంటే ఏంది అది ఎట్లాగో పని చేస్తలేదు అందుకే అమ్మేసిన ఆయన నువ్వు ఎత్తనో నాకు తెలుసా చెప్పు నీకు గింతకన్నా పానం ఆగదా అని ఎందుకు తొందరపడ్డావు చెప్పు మరి ఇప్పుడు ఏం చేయమంటావు మళ్ళీ ఆయన వచ్చినప్పుడు అడుగుదామా ఇక నాకు అవన్నీ తెలియదు ఇగో నువ్వన్నట్టు ఏసీ కావాలంటే మీ అబ్బాయికి ఫోన్ చేయి మంచిగా 50,000 ఇవ్వను మన బెడ్రూమ్ లో పెట్టించుకుందాం లేకపోతే కూలర్ కి పైసలు తెత్తా ఈ మోటార్ వాపస్ ఇచ్చి కూలరే పట్టుకత్తా ఏమంటవే ఏంది మా వాళ్ళని పైసలు అడగన్నా వాళ్ళు కానీ పైసలు ఇస్తారా నువ్వే పోయి తీసుకురాబా నేను కొనుక్కత్తా నువ్వు పాతిన పసావన్లోనికి అమ్మి చీరల జాకెట్లు కొనుక్కో అంతేగానే అంతే మరే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవలి కామెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గంట అయితే గట్టి కొట్టురి బాయ్ ఎండ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎండ బాగా కొడుతుంది ఏమన్నా పనులు ఉంటే పొద్దున్నే చేసుకోండి తర్వాత మిగిలితే సాయంత్రం చేసుకోండి ఎందుకంటే ఎండ ప్రమాదకరం ఎండ దెబ్బ తాకిందనుకో ప్రాణం మంచిగా ఉండదు అందుకే ఏం పనులున్నా చల్ల పూట చేసుకోండి